హాయ్ ఫ్రెండ్స్, ఏఐ వచ్చిన తర్వాత ప్రతి పని చాలా షార్ప్ అయింది. చాలా ఉద్యోగాలు పోయినాయి. టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతూనే పోయింది. ఏఐ వల్ల ఎంతోమంది జీవితాలు సంకనాకపోయినాయని చెప్పేసి మనందరికీ చూస్తూనే ఉన్నాము. అంటే అన్నీ షార్ట్ అయిపోయినాయి. ప్రతి దాంట్లో ఏఐ ఇంటర్లింక్డ్ అయ్యింది. ఏఐ యాప్స్ వచ్చినాయి. చాట్ జీటీపీ అని, జెమినీ అని, అలాగే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో మనం వాడే ప్రతి యాప్లో ఏఐ ఇంటర్లింక్డ్ అయ్యింది. కొత్తగా ఏఐ ఒక తలనొప్పి తెస్తే ఇంకొకటి ఏంటంటే ఆంథ్రోపిక్ ఏఐ అని చెప్పేసి ఇంకా డేంజర్గా రీసెంట్గా ఆంథ్రోపిక్ సంస్థ ఇటీవలే క్లాడ్ ఓపస్ 4.6ను లాంచ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆంథ్రోపిక్ ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు రోడ్డు మీద పడతారని చెప్పేసి ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐకి షిఫ్ట్ అయితే బెటరు, ఏఐ నేర్చుకుంటే బెటర్ అని చెప్పేసి. ఏఐ వల్ల ఉద్యోగాలు చాలా పోయినా కూడా ఏఐని అడాప్ట్ చేసుకోగలిగితే కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆంథ్రోపిక్ సంస్థ నుంచి మృణాంక్ శర్మ అనే ఒక ఏఐలో పనిచేసే ఆంథ్రోపిక్ సంస్థలో పనిచేసే అతని రిజైన్ చేసి రోజు రోజుకి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడము, అసలు అంటే మనిషి విజ్ఞానం ఎక్కడి వరకు వెళ్తుంది, ఏఐ వల్ల మన ప్రపంచమే చాలా ప్రమాదంలో ఉంది, అది ఏఐ వలన, ప్రతి దాంట్లో ఇంటర్లింక్ టెక్నాలజీ పెరిగిపోవడం వలన అని చెప్పేసి చాలా ఒక ఆలోచనాత్మకమైన ఒక లెటర్ రాసి ఉద్యోగానికి రిజైన్ చేశాడు. పిహెచ్డి చేసిన తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చి ఆంథ్రోపిక్ ఏఐలో 2 ఏళ్ళు పనిచేశాను నేను. ఇప్పటివరకు సంతృప్తికరంగా పనిచేసినాను నేను. ఎందుకు వదిలేయాల్సి వస్తుంది అంటే ఆ ప్రమాదాన్ని పసిగట్టి ఇంకో ఫీల్డ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పేసి తన లేఖ సారాంశం అనమాట. పోయిటరీ వైపు వెళ్దాం అనుకుంటున్నాను, కొంత గ్యాప్ తీసుకొని. పోయిటరీలో ఇప్పటికే డిగ్రీ చేశాను, పోయిటరీ వైపు వెళ్దాము. మానవ సంబంధాలు మంచిగా ఉండాలంటే ఈ దరిద్రపు ఏఐలని ఎంత వాడితే అంత డేంజర్ జోన్లో పడతాము అని చెప్పేసి ఇప్పటికే మనకు యాపిల్ సిఇఓ ఒక తన ఎండ్ లైఫ్లో కూడా చెప్పాడు. అంటే తనకి క్యాన్సర్ వచ్చిన తర్వాత పూర్తిగా ఎక్కువ టెక్నాలజీకి అడిక్ట్ అయినా, అడాప్ట్ చేసుకున్నా కూడా లైఫ్లో ప్రమాదంలో పడతాయని చెప్పేసి. మీరేమనుకుంటున్నారు? ఆంథ్రోపిక్ ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చాలా పోతాయా, లేదంటే ఇంకేదైనా ఆప్షన్ ఉందా? ఎవరైనా నిపుణులు ఉంటే నిజంగా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరికీ ఒక చిన్న సలహా సూచనలు చేస్తారని ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.